యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో పార్టీలకు అతీతంగా చేరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో పార్టీలకు అతీతంగా చేరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల రిజర్వాయర్లపై పలు సూచనలు చేశారు. నవాబుపేట రిజర్వాయర్లలో నీరు లేకపోవడం వలన రైతులకు నీరు రావడం లేదని, వెంటనే రిజర్వాయర్లో నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని, సగం కాలం పోయినప్పటికీ ప్రభుత్వాలు నీరు రైతులకు అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటుపోయి బోర్లు బావులు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని, చెరువులలో నీరు లేక వెలవెలపోతున్నాయని అన్నారు. వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి రిజర్వాయర్లపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యపురం రాజు, మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమిది పండరి, అనంతుల రామచంద్రు, హరిచంద్ర, గిరి, కత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి దేవాలయాల ద్వారా ఇప్పుడు ఏటు నాగన మండలం దేవాలయాల అక్కడ ఉన్నటువంటి ఆ గంగారం అక్కడి నుంచి ఎత్తిపోతలు చేసి పంపింగ్ చేసి ఆ ధర్మాసాగరు ఈ నుంచి గన్పూర్ నుంచి నవాబేట వచ్చే అవకాశం. అయితే ఎంతసేపు చెప్పిన ఈ అసెంబ్లీ సమావేశంలో కానీ ఈ 6 నెలల కాలంలో కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు ముందులో వాదోపవాదాలు విమర్శలు తప్పితే ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఈ ప్రాజెక్టుల మీద, మేజర్ ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి ఈ ప్రాంతానికి నీరు ఎట్లా తీయాలని చెప్పి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా మీరు పట్టిస్తున్నారు. ఇవాళ పేపర్లో ఎత్తిపోతలకు ఎంత బడ్జెట్ కేటాయించి ప్రారంభం చేస్తున్నాం. దాంట్లో మన సులభంగా నవాబేట ద్వారా ధర్మసాగర్ దగ్గర, తర్వాత ఈ పైన ఉన్నటువంటి దేనికి అనేది కూడా వివరణ లేదు. కాబట్టి ఈ సమావేశానికి మేము అధికార పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అనేది ఉపాధి హామీ పథకంలో మన డిఆర్డీఏ వాళ్ళకి ఉపాధి హామీ ద్వారా ఇవన్నీ కూడా ఈ 2-3 నెలల కాలంలో కాలువలు సాఫ్ చేస్తే రిజర్వాయర్లో నీళ్ళు వచ్చే నాటికి కాలువలు క్లీన్ అనేది ఒక ఆలోచన ఉంది. ఇది తర్వాత ఈ లోకల్ సంబంధించి లోకల్గా రిజర్వాయర్ నుంచి నీరు ఎట్లా ఉంటుంది, ప్రధాన సమస్యలు తీసే కాలం కంప్లీట్ రిజర్వాయర్ నుంచి ఎక్కడ ఉంటుంది లక్ష్యం ఉందో అంతవరకు కాలువ అనేది పూర్తి కంప్లీట్ అయిన తర్వాత నిండినప్పుడు నీళ్ళు వస్తాయి. ఈ సంవత్సరం అతి అనావృష్టి కూడా మన రైతుల మీద పడ్డది. పోయిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం సగం సాగు కూడా వాస్తవానికి రైతులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకవేళ ఇప్పుడు పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంపింగ్ ద్వారా రిజర్వాయర్ నీళ్ళు వస్తే ఆ రిజర్వాయర్ నుంచి మన మండలానికి నీళ్ళు రావాలంటే కూడా వాస్తవానికి కాలువ అనేది క్లియర్గా ఉంటేనే రిజర్వాయర్ నుంచి మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కాలువ నిండా నీళ్ళు వెళ్ళిపోతుంది. ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడెక్కడే అసంపూర్తి అనేది మిగిలిపోయినాయి. తీసిన దాన్ని చెట్టు వచ్చినాయి, తీయగానే ఇప్పటి వరకు కూడా చేయకుండా అట్లే ఉన్నాయి. కాబట్టి అది కాదు ప్రధాన సమస్య. మనందరం కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా హాజరైనటువంటి ముఖ్య నాయకులు కూడా తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ రైతులు సందర్శిస్తారా, లేకపోతే గవర్నమెంట్ అథారిటీ వాళ్ళ డబ్బులు కోట్లు వేసి జమ చేసి గంగారాం అనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో లోతైన గోదావరి నదిలో పంపింగ్ చేసి అక్కడి నుంచి 2 పెద్ద 10 మీటర్ల డయాగ్రామ్ పైప్ వేసి ధర్మసాగర్ చెరువు తీసుకొచ్చిన 200 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా అక్కడి నుంచి ధర్మసాగర్ నుంచి స్టేషన్ నలుగురు ఆ నుంచి చీడకొండూరు అని అక్కడ గుట్టలలో పెద్ద రిజర్వాయర్ కట్టి జగం ద్వారా ఈ కుందారం నవాబుపేట మధ్య ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ కట్టి సాగునీరు తీసుకొస్తారని ప్రయత్నం చేశారు. మరి ధన్యవాదాలు. అయినా అసంపూర్తిగా అయిపోయింది, మనకు సాగునీరు రాలేదు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఒకే ఒకసారి మన నవాబుపేట రిజర్వాయర్ రావడం జరిగింది. ఎర్రవేలి దయాకర్రావు గారు దాని పీడ స్థానం తీసుకొని పోయి పురపేట కాడ అక్కడి నుంచి నియోజకవర్గాన్ని నీళ్ళు తీసుకుపోవడం జరిగింది. మనకున్న నాయకులు దాని పట్టుదల వేరేది, అందువలని సాగునీరు రాలేదు. అట్లాగే పునాది గారి కాలువ, పిరాంతేజీ కాలువ, ధర్మాలి నీళ్ళు రావు. అయితే పోయినసారి మనం నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళని మనం తీసుకురావాలి.
ఉంచాలి. నీళ్ళు తగ్గుకుంటేనే పోయి నీళ్ళను ఆ పంపుల ద్వారా తోటల ద్వారా కాలం ద్వారా వీళ్ళు ఈ 3 పిల్లల తర్వాత అయిపోయినా నీళ్ళే తీసుకుంటే మొత్తం నీళ్ళు వదిలేస్తే ఏమైంది? ఎండాకాలంలో కూడా చెరువు చేసినారు గవర్నమెంట్. కానీ ఈసారి ఆనకాలంలో నింపుకోలేదు. ఎక్కడ చెరువులలో నీళ్ళు తర్వాత ప్రతి బోర్డు కూడా దెబ్బతిన్నాయి. ఏ బోర్డు కింద